వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గోచార రీత్యా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహచార గతులను బట్టి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ప్రధానంగా ఈ నవగ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ప్రతిరోజు కూడా మనిషికి ఏ విధమైనటువంటి ఖర్చులు, అలాగే ఆదాయ మార్గాలు, మానసికమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను తెలుసుకునే అవకాశము ఈ యొక్క రాశి ఫలాల ద్వారా కలుగుతుంది. గమనించుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచారము, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, కుజుడు, శని, మేషరాశిలో రవి సంచారము, అలాగే శుక్రుడు మేషరాశిలో 19వ తారీఖు వరకు, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత, మరియు చంద్రుడు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు మీనరాశి నుంచి మొదలుకొని కన్యా రాశి వరకు సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ప్రధానంగా మొట్టమొదటిగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురు సంచార ప్రభావము తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, గురు బలం లేకపోవడం, అనుకున్నటువంటి పని సజావుగా పూర్తి కాలేకపోవడం, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, ఇలా గురువు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా నమ్మిన వాళ్ళు మనకు సహాయాన్ని దాటవేయడము, సోదర సోదరీమణుల మధ్య విభేదాలు తరచూ వస్తూ ఉండడం ఈ యొక్క గురు సంచార ప్రభావం వల్ల కలుగుతాయి. అయితే రాశిలో రవి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మనకు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్త ఆందోళనతో కూడుకున్నటువంటి జీవనం. అంటే ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయో, వృత్తిలో ఏమైనా ఆటంకాల, వ్యాపారంలో నష్టాలు వస్తాయో అని ఒక రకమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం అనేటువంటిది ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక ప్రధానంగా మేషరాశికి సంబంధించి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉండడం, ఈ కారణం చేత ప్రతి పనులలో కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురవుతూ ఉండడము, అలాగే ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సాధారణంగా ఉండేటువంటిది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రధానంగా బుధుడు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే పెట్టుబడులు కానీ, లేదా డబ్బులు ఇచ్చినటువంటివి తిరిగి రాకపోవడం కానీ, స్టాక్ ఎక్స్చేంజ్లో సంబంధించినటువంటిది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టాలు రావడం అనేటువంటి జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఏప్రిల్ 30వ తారీఖు వరకు 16వ తారీఖు నుంచి ధన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే శత్రుత్వ భావనలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాశిలోనే శుక్రగ్రహ సంచార ప్రభావము మరియు 2వ రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావం ఉండడం వలన కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క 15 రోజుల పాటు ఉంటుందని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే ఈ యొక్క శుక్రరాశి సంచార ప్రభావం వలన ముఖ్యంగా స్త్రీపరమైనటువంటి ఆనందము కలుగుతుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య, పిల్లలు, తల్లి, వీళ్ళ సహాయ సహకారాలు లభించడం, తోటి ఉద్యోగినులు అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళ స్త్రీ సహకారాలు సంపూర్ణంగా ఉండడం వల్ల మీరు కొన్ని అవకాశాలను మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతారు. అయితే ప్రధానంగా ఈ యొక్క పంచమ స్థానంలో కేతు సంచారము, ఇది ఫికిల్ మైండ్, అంటే
తీసుకునే నిర్ణయంలో కాస్త అనుకూలత లేకపోవడము, ప్రతిదీ కూడాను చంచలమైనటువంటి స్వభావంగా ఉండడం, సంతాన మూలకంగా మనకు సమస్యలు ఎదురవుతూ ఉండడం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. ఇక ప్రధానంగా లాభస్థానములో రాహు యొక్క సంచారము ఈ మేషరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహాన్ని కనుక పొందినట్లయితే రాహు ప్రభావం వలన అనుకోని ఆపదల నుంచి మనకు సహాయ సహకారాలు దైవమే అందిస్తుంది. ఏతావాత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచార ప్రభావము సామాన్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కారణం చేత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించక తప్పదు. ప్రధానంగా గమనించుకోండి, ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ 15 రోజుల పాటు తీసుకోకపోవడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తదనంతరం మే నెల తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు కొంత ఫేవరబుల్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజుల పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే, అంటే జీవితంలో పైకొచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు గమనించాలి. అయితే ఇక ప్రధానంగా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు ఆదాయము ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు అద్భుతమైనటువంటి రోజు. దైవానుగ్రహం, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క రాహుగ్రహము తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహమే మిమ్మల్ని రక్షించేది. కాబట్టి అక్షయ తృతీయ రోజున అనుగ్రహం, దైవానుగ్రహాన్ని పొందితే అక్షయమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో అక్షయ తృతీయ రోజున జాతకరీత్యా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సమస్యల నివారణకి సుదర్శనము, రుద్రహోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలీమాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19వ తారీఖు లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోండి. ఒకవేళ ఇది మిస్ అయిందా, మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి, ఆ రోజున కూడా ఇదే సంబంధించినటువంటి ఈ సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా జరపబడతాయి. అవకాశం ఉంటే అప్పుడైనా కానీ నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16, 17 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19 ఈ తేదీలలో కొంత ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా చేస్తున్న వృత్తి వ్యాపారాల పరంగా మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఏదైనా ఒక పరిపూర్ణముగా ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకోవడము, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడము, విందులు వినోదాల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 20, 21 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరగడము, ధన నష్టం జరగడము ఈ రోజుల్లో ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. ఇక 22, 23వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలు అవుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడము, సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విద్వేషాలు తొలగిపోవడము, అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందడం ద్వారా మంచి స్థితిగతులు కలుగుతాయి. అలాగే మీకు ఊహించని విధంగా ధనప్రాప్తి అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. ధనపరమైన సమస్యలు తీర్చుకోగలుగుతారు. అలాగే 24, 25 తేదీల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతుల కోసం ఎక్కువగా ధనము వెచ్చించాల్సినటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రశాంతత లేని జీవితం గడుపుతారు. ఇక 26, 27 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అనుకోని సంఘటనలు జరిగి తద్వారా మీకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రశాంతత లేని జీవితం ఒక జిగ్జాగ్ లాగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో
మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే ధనము మీకు సంప్రాప్తం అవ్వడం, అనగా డబ్బు ఏదో విధంగా మీ చేతికి అందుతుంది. లోన్లు పొందడము, ఏదో ఒక రకంగా మీకు డబ్బు సహాయ సహకారాలు అందడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకోగలుగుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి, ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు జరుగుతాయి. అవకాశం ఉంటే ఆ 2 కార్యక్రమాల్లో మీరు గోత్రనామాలు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో గురు సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో కుజ బుధ శని సంచారము, మేషరాశిలో రవి మరియు శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉండేటువంటి స్థితిగతులు. గురువు రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, ఇది ప్రధానంగా కొన్ని ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. సాధారణమైనటువంటి ఆటంకాలు మాత్రమే, ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. కాకపోతే ఇక్కడ గురువు రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. ప్రతి పని యందు కూడాను ఒక విద్యార్థిలాగానే ఎక్కడికి వెళ్ళినా కాస్త మీరు అణుకువతో కనుక ఉన్నట్లయితే, అహాన్ని తగ్గించుకొని అణుకుతో ఉన్నట్లయితే ఈ గురువు వల్ల వచ్చేటువంటి దోషములు అన్నీ తొలగిపోతాయి. మీరు ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇక 3వ రాశిలో కేతుగ్రహ సంచారము ఆపదల నుంచి అనుకోని ఆపన్న హస్తాలు మీకు అందిస్తుంది. ఎదుటి వాళ్ళ వల్ల మీకు సమస్యలు ఎదురైనప్పుడు తెలియకుండానే మీకు ఆ సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి. ముఖ్యంగా దైవానుగ్రహం అధికంగా ఉండబోతుంది. ఈ కేతుగ్రహ సంచారం మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారము మీకు ప్రధానంగా మార్కెటింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే సినీ పరిశ్రమలు మరియు నాటక రంగము, సీరియల్స్ ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మటుకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. ఊహించని విధంగా మీకు ధన రాబడి జరుగుతుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. మిగతా వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు ప్రధానంగా రాశ్యాధిపతి మీకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా గృహ సౌఖ్యం ఏర్పడబోతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన శ్రీకారం చుట్టబోతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి లోన్స్ కానీ ఏవైనా శాంక్షన్ కావాలి అనుకుంటే అవి శాంక్షన్ అవుతాయి. రాశ్యాధిపతి సంపూర్ణముగా మీకు యోగాన్ని కలగచేస్తున్నాడు. మీరు ప్రధానంగా గత కొన్ని నెలలుగా ఏదైతే ఒక సంకల్పం చేసుకొని ఆ సంకల్ప ప్రకారము నడుచుకోవాలి, ఆ సంకల్పం నెరవేరాలి అని ఆలోచిస్తున్నారో ఆ సంకల్పం నెరవేరే అవకాశాలు మీ ముందుండబోతున్నాయి. గమనించుకోండి, అద్భుతంగా ఉండబోతుంది. ఇక కుజ శని సంచార ప్రభావమే కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కోపము అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రాశిలో గురువు కుజుని యొక్క వీక్షణ మిథున రాశి మీద ఉండడం తప్పకుండా నేను అనే పొగరు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందుకనే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ధన నష్టం జరిగే అవకాశం కుజగ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇతరులు అప్పులు అడుగుతారు, లేదా మీరు ఇతరుల దగ్గర అప్పు చేసి మీరు ఏదైనా కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగస్తులకి వచ్చినట్లయితే ఎన్నోళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలా గణనీయంగా మార్పు వస్తుంది. అన్ని శుభ పరిణామాలుగా ఉంటాయి. ముఖ్యంగా
నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వ్యక్తులకి ప్రమోషన్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో మీరు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు గోచరమవుతాయి. ఇటు శుక్రగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మీకు 19వ తారీఖు వరకు స్త్రీపరమైన విద్వేషాలు కలిగినప్పటికీ 20వ తారీఖు నుంచి మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు, దాంపత్య జీవనంలో ఇబ్బందులు 19వ తారీఖు ఉన్న 20వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి దాంపత్యం ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. అయితే శని సంచార ప్రభావం కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కారణం కంటక శని ప్రభావము, అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ మీద శని వీక్షణ, ప్రధానంగా నిద్రకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అకాలమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి 20వ తారీఖు తర్వాత గోచరమవుతుంది. తర్వాత గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఒకే ఒకటి, నేను అనే అహాన్ని తగ్గించుకోండి. అందరితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీరు ముందడుగు వేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే గ్రహాలు స్థితిగతులు ఎన్ని ఉన్నప్పటికీ మనకు దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున మన పీఠమాధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలీమాల మీకు ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచిన వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మే 1వ తారీఖు రోజున పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ఆ రోజున కూడా మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు జరుగుతాయి. ఆ రోజున కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సంబంధించి మీకు ఎటువంటి స్థితిగతులు ఉండబోతాయి, మంచి చెడు అలాగే ఆదాయం ఖర్చులు ఉండబోతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17, 18, 19 ఈ తేదీలలో మీరు సంతోషంగా గడిపే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ధన రాబడి అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు, సంతోషంగా బంధుమిత్రులతో కూడి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా జీవిస్తారు అని చెప్పవచ్చు. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 20, 21వ తేదీల్లో ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది. జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంపాదించిన సొమ్ము ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. తీసుకున్న నిర్ణయాలు ప్రశాంతంగా ఉండనీయకుండా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 22, 23వ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్టయితే ప్రధానమైనటువంటి బాధ్యతని మీరు పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో స్నేహితులతో గడుపుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25 తేదీలో కనుక గమనించుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, అలాగే మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మీరు వాక్కుని అదుపులో ఉంచుకుంటేనే చాలా మటుకు మంచిది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 26, 27 తేదీల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వలన కలుగుతాయి. సోదర సోదరుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. సంతృప్తికరంగా ఉండదు. తర్వాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రధానంగా సమస్యలు అనేటివి ఉంటాయి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని విధాలుగా సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ రోజున, మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రంతో ఉంది. ఆ సందర్భంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరుగుతాయి కాబట్టి అందులో కూడా మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.